తెలంగాణలో అన్నదాతల కష్టాలు తగ్గడం లేదు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ రైతుల జీవితాల్లో మాత్రం గణనీయమైన మార్పులు కనిపించడం లేదు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో పోరాడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఒకవైపు తగినంత వర్షపాతం లేక పంటలు ఎండిపోతుంటే, మరోవైపు ఆకస్మికంగా కురిసే భారీ వర్షాలతో పంటలు నాశనమవుతున్నాయి. దీంతో రైతులు పెట్టుబడులు కూడా తిరిగి పొందలేని పరిస్థితుల్లోకి జారిపోతున్నారు. ఎరువులు, విత్తనాలు, కార్మిక ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులపై అప్పుల భారం మరింతగా పెరుగుతోంది. రేపు అమాసాన్ని బంద్ చేసింది, ఎల్లుండి ఒక రోజు నడుస్తుంది, ఆదివారం అని బంద్ చేసింది. మేము ఇప్పటికి వచ్చి 6 రోజుల టోకన్ ఇవ్వలేదు. ఇప్పటికి ఒట్టి మక్కలు 8 రోజులు భోజనం మక్కలకు మ్యాచర్ టోకన్ ఇవ్వలేదు. రైతులు తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కష్టకాలంలో తగిన సహాయం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బీమా, మద్దతు ధరలు, ఆర్థిక సహాయం వంటి పథకాలు ఉన్నప్పటికీ అవి అందరికీ సమానంగా చేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించేందుకు నీటి వనరుల అభివృద్ధి, సరైన మార్కెట్ సదుపాయాలు, పంటలకు హామీ ధరలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి అన్నదాతల సమస్యలు పరిష్కారం అవ్వకపోతే వ్యవసాయ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎల్లుండి ఒక రోజు నడుస్తుంది, ఆదివారం అని బంద్ చేసింది. మేము ఇప్పటికి వచ్చి 6 రోజుల టోకన్ ఇవ్వలేదు. ఇప్పటికి ఒట్టి మక్కలు 8 రోజులు భోజనం మక్కలకు మ్యాచర్ టోకన్ ఇవ్వలేదు. రేపు అమాసాన్ని బంద్ చేస్తాం. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆగ్రహం రోడ్డెక్కింది. గన్ని బ్యాగుల కొరత, కొనుగోలు సమస్యలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లికొండ గేటు వద్ద అచ్చంపేట నాగర్ కర్నూలు ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. గన్ని బ్యాగులు సరిపడా అందించడం లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. టోకన్ ఇవ్వలేదు. ఇప్పటికి ఒట్టి మక్కలు 8 రోజులు భోజనం మక్కలకు మ్యాచర్ టోకన్ ఇవ్వలేదు. రేపు అమాసాన్ని బంద్ చేస్తాం. ముందుగానే గన్ని బ్యాగులు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎండ తీవ్రత మధ్య తాగునీరు కూడా అందుబాటులో లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మార్కెట్ యార్డ్ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరిస్తారా లేదా అన్నది చూడాలి. టోకన్ ఇవ్వలేదు. ఇప్పటికి ఒట్టి మక్కలు 8 రోజులు భోజనం మక్కలకు మ్యాచర్ టోకన్ ఇవ్వలేదు. రేపు అమాసాన్ని బంద్ చేస్తాం. మా పరిస్థితి మొత్తం ఘోరంగా ఉంది సార్. ఇంటికాడ 2 ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దుల బతుకు వికారం బతుకు దూపలు పడి మాకు 50,000 వస్తాయన్నారు. నిన్న మేడం వచ్చి కారు మళ్ళీ కూల్ చేసింది. 1 గంట సేపటి జోలు చెప్పింది, పోయింది. ఈ రోజు నైట్ కల్లా వస్తున్నాయి బస్తాలు, మీకు సరిపోయిన బస్తాలు వస్తున్నాయని చెప్పి లారీ రాలేదు. రేపు అమాసాన్ని బంద్ చేసింది, ఎల్లుండి ఒక రోజు నడుస్తుంది, ఆదివారం అని బంద్ చేసింది. మేము ఇప్పటికి వచ్చి 6 రోజుల టోకన్ ఇవ్వలేదు. ఇప్పటికి ఒట్టి మక్కలు 8 రోజులు భోజనం మక్కలకు మ్యాచర్ టోకన్ ఇవ్వలేదు. రేపు అమాసాన్ని బంద్ చేస్తాం.